అందరికీ నమస్కారం. ముఖ్యకి పునఃస్వాగతం. ఈ రోజుని అర్ధనారీశ్వర స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారు రాసింది. అది చెప్పుకోవాలని నాకనిపిస్తుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఎన్ని రకాల భేదాలుంటాయో చెప్తున్నాడాయన. అన్ని రకాల భేదాలున్నప్పటికీ వాళ్ళు దంపతులే. వాళ్ళు కలిసే ఉంటారు. వాళ్ళు కలిసే ఉండాలు, కలిసే ఉండాలి. కలిసే ఉంటారు, కలిసే ఉండాలి అనేటటువంటిది చెప్తున్నారు. వాళ్ళు ఆది దంపతులు. ఎవరు? శివుడు, పార్వతి ఆది దంపతులు. వాళ్ళిద్దరూ కలిస్తే అర్ధనారీశ్వరం శరీరంలో సగం ఇచ్చేశాడు కదా శివుడు పార్వతికి. ఒకవైపు అమ్మ, ఒకవైపు అయ్య. ఉన్నట్టు అమ్మయ్య అంటాను చూడండి. అంటే అమ్మ, నాన్నని తలుచుకోవటం అనమాట అది. అమ్మయ్య అనుకోగానే మనకి ఒక రకం రిలీఫ్ ఎందుకొస్తుందంటే, వాళ్ళిద్దరిని ఆది దంపతులను తలుచుకున్నాం. మన అమ్మ, నాన్నని, మన పితరులని తలుచుకున్నాం అనమాట. అందుకని అయ్య అంటే ఆ రిలీఫ్ రావటానికి కారణం అది. ఇప్పుడు ఒకసారి ఈ ఆదిశంకరాలు రాసినటువంటి ఈ అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే, మన భార్యాభర్తలందరికీ ఈ రోజుల్లో ప్రస్తుతం ఈ ఈ రోజున అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన ఎంత అందరికీ అప్లికబుల్‌గా రాశారో గుర్తు చేసుకోండి. ఆదిశంకరుడిని మించినటువంటి గురువు, దైవం ఇంకొకరు లేరండి నిజంగా. ఆయన ఏమని చెప్తున్నాడు? భార్యాభర్తలు వేరువేరుగా ఉండొచ్చు. వేరువేరు లక్షణాలతో ఉండొచ్చు. వేరువేరు అభిరుచులు కలిగి ఉండొచ్చు. వేరువేరు అభివ్యక్తీకరణలు చేయవచ్చు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఒకటే. ఒక్కటగానే ఉండాలి. ఎన్ని తేడాలున్నా, ఎన్ని విభేదాలున్నప్పటికీ వాళ్ళెప్పటికీ కూడా దంపతులుగా కలిసే ఉండాలి అని చెప్పేటటువంటి తత్వం ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందనమాట. ప్రతి లైన్‌లోనూ కనిపిస్తుంది. ఆ స్తోత్రం మొత్తం 8 అష్టకం అనమాట. 8 శ్లోకాలు. తర్వాత ఒకటి ఫలశ్రుతి. 9 మొత్తం. దీని గురించి కాస్త చెప్పుకుందాం. దీంట్లో మొదటి శ్లోకం ఇలా ఉంటుంది. చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. ఇదొక్కసారి వినండి. చాంపేయ గౌరార్థ శరీరకాయై. ఆవిడ శరీరం ఎట్లా ఉందట? మంచి సంపెంగల వర్ణంలో ఉంది ఆవిడ శరీరం. చంపా కుసుమాలంటే సంపెంగలు కదా. సంపెంగల వర్ణంలో ఆవిడ శరీరం మెరుస్తోంది. ఆయన ఎలా ఉన్నాడు? కర్పూర గౌరార్థ శరీరకాయ. కర్పూరం వలె తెల్లగా ఉన్నాడు ఆయన. ఆయన రంగు శరీరం. చాలా మంది శివుడిని నీలంగా చూపిస్తారు కానీ ఆయన నీలకంఠుడే, కానీ శరీరం అంతా తెలిపే. నీలకంఠం గరళం తాగటం వల్ల వచ్చింది నీలకంఠం. నీలకంఠుడే కానీ నీల శరీరుడు కాదు ఆయన. నీల శరీరుడు అంటే నారాయణుడికి వెళ్ళాలి. కనుక కర్పూర గౌరార్థ శరీరకాయ. కర్పూరం వంటి చక్కటి వర్ణంతో ఆయన మెరిసిపోతున్నాడు. సంపెంగ పూల వర్ణంతో అమ్మవారు మెరిసిపోతుంటే కర్పూర వర్ణంతో అయ్యవారు మెరిసిపోతున్నాడు. ధమ్మిల్లకాయ జటాధరాయ. ఆవిడేమో ధమ్మిల్లం పెట్టుకుంది, అంటే కొప్పు. ఆవిడ చక్కగా జడని సింగారించుకుని చక్కగా విడగొట్టద్దు జడ అని చెప్తుంది కదా. చక్కగా ఆవిడ ధమ్మిల్లం పెట్టుకొని ఉంటే, ఇటువైపు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన జటాజూటాలు వేసుకుని ఉన్నాడు. ఎంత తేడానో చూడండి మళ్ళీ. నమః శివాయై చ నమః శివాయ. అంటే శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. కనుక ఇద్దరికీ నమస్కారం చెప్తున్నాం. నమః శివాయై చ నమః శివాయ. శివుడికి, శివాకి ఇద్దరికి శివ శివ నమస్కారం చెప్తున్నాం. ఇది మొదటి శ్లోకంలో అర్థం. అంటే ఇక్కడ శరీర వర్ణం చెప్పాడు, జుత్తు చెప్పాడు. రెండో శ్లోకం చూడండి. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ఈ శ్లోకంలో అర్థం చూడండి. ఆవిడేమో చక్కగా కస్తూరి, కుంకుమ పువ్వు కలిపినటువంటి పదార్థంతో ఒంటికంతా పూసుకుని చక్కగా సుగంధాలు విర్రజిమ్ముతోంది. ఈయన చితారజం అంటే ఏంటి? చితాభస్మం అంతా పూసుకుని ఈయనున్నాడు. ఇటు పక్కన శివుడు చితాభస్మం పూసుకొని ఉన్నాడు. ఇటు పక్కన ఆవిడ కస్తూరి, కుంకుమ పువ్వు పూసుకుని ఈవిడ ఉన్నది. ఎలా ఉన్నారో చూడండి. ఇద్దరికి అలంకరణల్లో వాళ్ళు వేసుకునేటటువంటి భేదాలు. మళ్ళీ ఇవి రెండు కాకుండా ఇంకొక తేడా ఏమిటి? కృతస్మరాయ వికృతస్మరాయ. అంటే ఆవిడేమో స్మరుడు అంటే ఎవరు? మన్మథుడు. మన్మథుడిని బతికించిన ఆవిడ పార్వతి. మన్మథుడిని దహించిన ఆయన శివుడు.
ఈ తేడా చూడండి ఇద్దరికి. ఒకళ్ళు దహిస్తే ఒకళ్ళు బతికించారు. నమ శివాయై చ నమ శివాయ. అటువంటి శివశివాలకు మనం నమస్కరిస్తున్నాము అని చెప్పడం రెండో శ్లోకంలో అర్థం. మూడో శ్లోకానికి వెళ్దాం. ఈ మూడో శ్లోకంలో ఝణత్వణత్కింకంకణ నూపురాయై పాదాబ్జరజత స్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమ శివాయై చ నమ శివాయ. ఝణత్వణత్కంకణ నూపురాయై. ఆవిడ జడజడం అనేటటువంటి చక్కటి నూపురాలు ధరించి అవి కణకణామంటున్నాయి, సౌండ్ అంటే చక్కటి యాంక్లెట్స్ ధరించింది. ఆ నూపురాలతో ఆవిడ కాలికి పట్టీలు అవి మంచి మంచి చక్కటి పనులు చేస్తున్నాయి ఆవిడవి. మరి ఈయనకి ఎట్లా ఉన్నాయి? పూర్తిగా ఏమిటంటున్నాడు అక్కడ? ఫణి నూపురాయ. కాళ్ళకి ఏం పట్టుకున్నాడు ఈయన? ఫణి అంటే పాములే చుట్టుకుని ఉన్నాయి పాదాలకు కూడా. ఈయనకి యాంక్లెట్స్ ఏమో పాములు, ఆవిడకి యాంక్లెట్స్ ఏమో చక్కటి కింకణీ ధ్వనులను చేసే నూపురాలు. ఇద్దరి అలంకరణల్లో తేడా. అంతేకాకుండా మళ్ళీ హేమాంగదాయ భుజగాంగదాయ అంటే ఆవిడేమో చక్కటి హేమ ఆభరణాలు అంటే స్వర్ణాభరణాలు ధరించి ఆవిడుంటే, భుజంగం అంటే అంటే ఏమిటి? పాములు. సర్పాభరణాలు ధరించి నాగభూషణుడుగా ఈయనున్నాడు. ఆవిడేమో హేమభూషణలతో ఆవిడుంటే, సర్పభూషణాలతో ఈయనున్నాడు. నమ శివాయ చ నమ శివాయ. మళ్ళీ మూడోది విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకే రుహలోచనాయ సమీక్షణాయై విషమేక్షణాయ నమ శివాయై చ నమ శివాయ. ఈ శ్లోకంలో చూడండి, ఆవిడ చక్కటి వికసించినటువంటి నీలోత్పలాల కన్నులతో ఆవిడ ఉన్నది. నీలోత్పలం అంటే ఏమిటి? నీలి కలువ కళ్ళతో ఆవిడ చక్కగా ఆ విధంగా ఉంటే, ఈయన ఎట్లా ఉన్నాడు? చక్కటి వికసించినటువంటి పద్మాల కన్నులతో ఈయనున్నాడు. పద్మాల కన్నులతో ఈయనున్నాడు, కలువ కన్నులతో ఆవిడుంది. ఈ రకంగా ఇద్దరు కళ్ళు తేడా. మళ్ళీ అంతేకాకుండా సమీక్షణాయై విషమేక్షణాయ. కళ్ళు చూడండి, పార్వతీదేవికి ఏమో అంటే చక్కగా ఈవెన్ నెంబర్లో కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి. ఈయనేమో విషమ అంటే 3 కళ్ళు ముక్కటి కదా. ఈయనకి 3 కళ్ళతో ఈయన ఉన్నాడు. ఇద్దరి కళ్ళ మధ్యలో కూడా తేడా ఉంది. నమ శివాయై చ నమ శివాయ. అంతే. ఇక తర్వాత చూద్దాం నెక్స్ట్ శ్లోకం. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమ శివాయై చ నమ శివాయ. ఆవిడ ఎలా ఉంది? ఆవిడ అలంకరణ ఆవిడ చేసుకున్నది మందార మాలలు వేసుకుని ఉన్నది ఆవిడ. మందార పూలు అంటే ఆవిడకి ఇష్టం కదా, మందార కుసుమ ప్రియ. ఆవిడకి మందార పూలు అంటే ఇష్టం కదా. చక్కగా మందార పూలు వేసుకుని మాల వేసుకుని ఆవిడుంది. ఈయన పూర్తిగా కపాల మాల వేసుకుని ఈయనున్నాడు. ఈయన కపాల మాల వేసుకుని ఉంటే ఆవిడ మందార మాల వేసుకుని ఉన్నది. తేడా చూడండి మళ్ళీను ఇద్దరు. అంతేకాకుండా దివ్యాంబరాయై చ దిగంబరాయ. ఆవిడేమో దివ్యాంబరాలు అంటే దివ్యమైన వస్త్రములు కట్టుకుని ఆవిడ ఉన్నది. దిక్కులే వస్త్రములుగా అంటే దిగంబరుడుగా శివుడు ఉన్నాడు. ఇద్దరి వస్త్రాల్లో కూడా తేడా. అంతేకాదు వేసుకున్న మాలల్లో తేడా, వస్త్రాల్లో తేడా. నమ శివాయై చ నమ శివాయ. అర్థమవుతుంది కదా. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఆ వస్త్రాల్లో కూడా తేడా ఉంది, వాళ్ళ వేసుకున్న మాలల్లో తేడా ఉంది. తర్వాత అంబోధర శ్యామల కుంతలాయై తటి ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై చ నిఖిలేశ్వరాయ నమ శివాయై చ నమ శివాయ. ఇక్కడ చూడండి, ఆవిడ అంబోధర శ్యామల కుంతలాయై. అంబోధరం అంటే వర్షించబోతున్న మేఘం ఎంత నల్లగా ఎలా ఉంటుంది, అటువంటి శ్యామల కుంతలాలతో జుట్టు. ఆవిడ జుట్టు చక్కగా నల్లగా నీలి మేఘాలు ఉన్నట్టుగా నల్లటి, ఇప్పుడు ఇది కురయబోతున్న మేఘం ఎట్లా ఉంటుంది, నల్లటి మేఘాలు కదా, అటువంటి శ్యామల కుంతలాలతో ఆవిడ ఉంటే ఈయన ఎట్లా ఉన్నాడు? పూర్తిగా అంటే మెరుపులు మెరుస్తున్న తటి ప్రభాత అమ్ర అంటే చక్కగా మెరుపులు ఎలా మెరుస్తాయి, ఒక రకం ఎర్రటి రంగులో రాగి రంగులో మెరుస్తాయి చూడండి. అటువంటి జటాలు కట్టుకుని జటాధరాలతో ఆయన ఉన్నాడు. ఆయన జుత్తేమో విరబోసి పూర్తిగా మెరుపులు మెరుస్తున్నటువంటి, అది కూడా రాగి రంగులో మెరుపులు మెరుస్తున్నటువంటి జుత్తు ఆయనకుంటే, చక్కగా నల్ల మేఘాలకు వర్షిస్తూ పోతున్నటువంటి నల్ల మేఘాల రంగులో ఈవిడ జుట్టు ఉంది. ఇద్దరికి ఎంత తేడానో మళ్ళీ చూడండి.
అంతేకాదు ఇక్కడ చెప్తూ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ అంటున్నాడు. ఆవిడేమో నిరీశ్వరుడు. ఆవిడకసలు పూర్తిగా అన్నిటికి అతీతమైనటువంటిది. ఈయనేమో నిఖిలేశ్వరుడు. అందరికీ ఈశ్వరుడు ఈయన. ఎ అంటే అన్నిటినీ పూర్తిగా హ్మ్, పూర్తిగా ఏమంటారు ఈశ్వర తత్వం కూడా వదిలేసిన నిరీశ్వర అయినటువంటి తత్వం ఆవిడది. నిఖిలేశ్వర తత్వం ఈయనది. నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ. ఇక్కడ ఇక్కడ కూడా ఇద్దరిలో ఎలా తేడా చెప్తున్నాడో చిన్న చిన్న తేడాలే చాలా బాగుంటాయి, ముద్దుగా ఉంటాయి, ముచ్చటగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై, ప్రపంచ సృష్టి చేసేటటువంటి కోరికతో ఆవిడ లాస్యం చేస్తుందట. ఈయన సమస్త సంహారక తాండవాయ, అన్నిటినీ లయం చేసేయాలన్న ఉద్దేశంలో ఈయన తాండవం చేస్తున్నాడు. శివుడు ఎప్పుడు తాండవం, పార్వతి ఎప్పుడు లాస్యం కదా. ఆవిడ లాస్యం చేస్తుంటే ఆవిడ లాస్యం వెనకాల ఉద్దేశం ఏంటి? ప్రపంచాన్ని సృష్టి చెయ్యాలనే సృష్టికర్తని కదా, ప్రపంచాన్ని సృష్టి చెయ్యాలనేటటువంటి ఆలోచనతో ఆవిడ లాస్యం చేస్తుంటే సమస్త సంహారకం అన్నిటినీ లయం చేసేసుకోవాలనే ఆలోచనతో శివుడు తాండవం చేస్తున్నాడట. అంతేకాకుండా జగజ్జనన్యై జగదేక పిత్రే, ఆవిడేమో జగజ్జనని, ఈయనేమో జగత్పిత. వీళ్ళిద్దరు ఒకడు తల్లి ఒకడు తండ్రి. జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. కనుక అటువంటి శివశివాలకు నేను వందనం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు అన్న. ఎవరు? ఆదిశంకరుడు. మనమందరం కూడా ఆయన చెప్పాక మనమందరం కూడా అదే చెప్పుకుంటున్నట్టే లెక్క. ఆ తర్వాత ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఆవిడ కుండలాలు ప్రదీప్తంగా వెలిగిపోతూ రత్నకుండలాలు ధరించి ఆవిడ ఉంటే, ఈయనేమో పూర్తిగా పన్నగభూషణాలు, అంటే ఆయన ఆ నగలన్నీ కూడా నాగభూషణాలే కదా, ఆయన నాగభూషణుడు అంటారు. అందుకే పూర్తిగా ఆయన సర్పాలు ధరించాడు చెవులకి. ఈవిడేమో రత్నకుండలాలు, వెలిగిపోతున్న రత్నకుండలాలు ఈవిడ ధరిస్తే పన్నగభూషణాలు ఆయన చెవులకు ధరించాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరితో శివాన్వితాయై చ శివాన్వితాయ, ఆయన మీదే లగ్నం చేసి ఆవిడ, శివుని మీదే లగ్నం చేసి ఆవిడ, శివ మీద లగ్నం చేసి ఆయన, ఇద్దరు అంటే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎంత సఖ్యంగా ఉన్నారో ఆలోచించుకోండి. శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. కనుక వీళ్ళిద్దరు మళ్ళీ నమ శివ 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 అని అనుకుంటున్నాం అనమాట. ఇది చాలా ఎంత తేడాలు ఉన్నప్పటికీ ఈ శ్లోకాలన్నింటిలో మళ్ళీ వాళ్ళిద్దరు చిట్టచివరి శ్లోకంలో 8వ శ్లోకంలో మనకేమని చెప్తున్నాడు? శివాన్వితాయై చ శివాన్వితాయ, శివుడి మీద ఆవిడ అన్వితమైపోయి ఉంటే శివ మీద ఈయన అన్వితమైపోయి ఉన్నాడు. అంటే ఒకళ్ళకొకళ్ళు అంతగా బంధం చేసుకుని పూర్తిగా వాళ్ళ మీద మనస్సంతా పెట్టేసి ఉన్నారనమాట. శివ గురించి ఈవిడ ధ్యానం చేస్తుంటే శివ గురించి ఆయన ధ్యానం చేస్తున్నాడు. అటువంటి తత్వం వాళ్ళిద్దరిది. అటువంటి శివశివాలకు వందనం. ఏతత్ పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ పదా తస్య సమస్త సిద్ధిః. ఇది ఫలశ్రుతి. ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు? ఈ అష్టకం ఎవరైతే ఇష్టంగా చదివారో వారికి భూమిలో దీర్ఘజీవులుగా ఆ భక్తులు ఉంటారు. అంటే వాళ్ళకి చక్కటి ఆయుష్యం నేను ఇస్తాను అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా వాళ్ళకి సౌభాగ్యం అనంతకాలంగా ప్రాప్తిస్తుందట. అంటే చక్కగా సౌభాగ్యవంతులుగా వారు ఉంటారు అని చెప్తున్నాడు. చెప్తూ వాళ్ళు ఏవి చేసినప్పటికీ వాళ్ళకి సమస్త సిద్ధి కలుగుతుంది. అంటే సిద్ధి కలుగుతుంది అంటే వాళ్ళు ఏమి ఆశిస్తే వాటికి చక్కటి సిద్ధి కలుగుతుంది అని చెప్పడం ఈ ఈ ఈ ఫలశ్రుతి. మొత్తం మీద ఆదిశంకరుడు చెప్పినటువంటి ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఉందే, మహాద్భుత స్తోత్రం. ఆదిశంకరుడు చెప్పినవన్నీ రత్నమాణిక్యాలే. వాటిల్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి వీల్లేదు.
ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనల్ని ప్రేరేపితం చేసి, అబ్బా! ఇదెంత అద్భుతం అనిపిస్తుందనమాట. అది సంగతి. మీ భట్టిప్రోలు విజయలక్ష్మి.